కొన్నిసార్లు అనూహ్య రాజకీయ పరిణామాలు చాలా సింపుల్గా జరిగిపోతాయి. ఆ మాటకొస్తే మీడియా కూడా అలాంటి సన్నివేశాల్ని మిస్ అవుతూ ఉంటుంది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ ఇందుకు నిదర్శనగా చెప్పొచ్చు. మీడియా భేటీ జరిగిన వేదికను చూస్తే బ్యాక్గ్రౌండ్లో సీఎం రేవంత్ ఫోటో, తెలంగాణ రైజింగ్ వన్ సింబల్ ఒకవైపు, మరొక వైపు తెలంగాణ అధికారిక లోగో, మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం. దానికి ముందు కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన కీలక నేతలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్కతో పాటు పలువురు నేతలు తోడు ఉండగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? సరైన సమయంలో తాను స్ట్రాంగ్ లీడర్ అన్న సంకేతాన్ని ఇచ్చిన సీఎం రేవంత్. తన మాటే అల్టిమేట్ అన్నట్లుగా కేసీఆర్ తీరు. సీఎం రేవంత్ తీరు ఇంచుమించు కేసీఆర్ లాగే ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రెస్ మీట్లు చూస్తే తనతో పాటు మిగిలిన వారికి కూడా మాట్లాడించే అలవాటు సీఎం రేవంత్కి ఉండేది. అందుకు భిన్నంగా తాజా ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ మాత్రమే మాట్లాడడం, మిగిలిన వారంతా మౌనంగా ఉండడమే కాదు, మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక విధంగా వేదిక మీద చాలామంది ఉన్నా తిరుగులేని లీడ్ను రేవంత్ ప్రదర్శించి తన ఆధిక్యతను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. రేవంత్ సర్కార్ ఏర్పడిన 2.5 ఏళ్లకు ఇలాంటి సీన్ తొలిసారి కనిపించిందని చెప్పాలి. రేవంత్కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. తొలిసారి సీఎం రేవంత్లో కేసీఆర్ కొట్టొచ్చినట్లు కనిపించారని చెప్పాలి. 10 ఏళ్లు సీఎంగా ఉన్న సందర్భంగా కేసీఆర్ ఏదైనా కీలక ప్రెస్ మీట్ పెడితే ఆ మీడియా భేటీలో గులాబీ బాస్ కేసీఆర్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరించేవారు. తన మాటే అల్టిమేట్ అన్నట్లుగా ఆయన తీరుండేది. తాజాగా సీఎం రేవంత్ తీరు ఇంచుమించు అలాగే ఉండడం గమనించాలి. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలు, ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి మాట్లాడే రేవంత్ అందుకు భిన్నంగా ఈసారి తన మీడియా భేటీ మొత్తం కేంద్రంలోని మోడీ సర్కారును, చట్టసభల్లో సీట్ల పెంపు అంశంపై ఎన్డీఏ ప్రభుత్వ విధానాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడమే కాదు, తనదైన కొత్త ఫార్ములాను వినిపించడం ద్వారా కొత్త చర్చకు తెరతీశారు. రాజకీయ విమర్శల కంటే కూడా చట్టసభల్లో సీట్ల పెంపు అంశంపైన కేంద్రం తీసుకొచ్చిన విధానం ఏమాత్రం బాగోలేదన్న విషయాన్ని సీఎం రేవంత్ తేల్చి చెప్పినట్లయింది. సాధారణంగా కేంద్రం తెచ్చే ప్రతిపాదనల్ని వ్యతిరేకించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే తీరులో వ్యవహరించేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అదే విధానాన్ని ఫాలో కావడం గమనించాలి. మొత్తంగా మొదటిసారి గులాబీ బాస్ కేసీఆర్ వ్యవహార శైలిని సీఎం రేవంత్ ప్రదర్శించారని చెప్పాలి. అంతేకాదు, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తనకున్న పట్టును చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు, కీలక నేతను తన చుట్టూ కూర్చోబెట్టుకొని తాను మాత్రమే మాట్లాడడం, మిగిలిన వారంతా మౌనంగా ఉండడం చూస్తే అందరూ తన మాటకు కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ తన చేతులతో చూపించారని చెప్పాలి. కీలక మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా సీఎం రేవంత్ జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి. మొత్తంగా తనను తాను స్ట్రాంగ్ లీడర్ అన్న సంకేతాన్ని సరైన సమయంలో ప్రదర్శించిన సీఎం రేవంత్ స్ట్రాటజీ అదిరినట్లు చెప్తున్నారు. ఇకపోతే డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మోదీ సర్కార్ పైన యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే స్టాలిన్కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కలిసి రావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మోదీ సర్కారుకు పలు సూచనలు చేశారు. అదే సమయంలో తాజాగా కేంద్రం డీలిమిటేషన్ ప్రతిపాదనలు విడుదల చేయడంతో దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ కూడా రాశారు. అదే సమయంలో ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం లోక్సభ సీట్లను పెంచితే జనాభా నియంత్రణను ఖచ్చితంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భారీగా అన్యాయం జరుగుతుందని స్టాలిన్కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్ది దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో కఠిన చర్యలు చేపట్టి జనాభా విస్ఫోటనాన్ని అడ్డుకున్నాయని, ఇప్పుడు అదే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల గొంతులను బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని, దానికి సమయం కూడా వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి పోరాడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో కూడా సమన్వయం చేసుకుంటూ అంతా కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణను తయారు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.